ఎవడి పని ఆడు చేసుకుపోతానే ఉంటాడు. కారణం ఏంటయ్యా అంటే మన వ్యవస్థలోని నిర్లిప్తత. ఇదివరకు 25,000, 30,000 జీతం వచ్చే రోజుల్లో కానిస్టేబుళ్ళు రోడ్ల మీద ఉండేవాళ్ళు. రవాణా శాఖ వాళ్ళు రోడ్ల మీద ఉండేవాళ్ళు. సిన్సియర్‌గా రాత్రి పగలు పనిచేసేవాళ్ళు. అది పై డబ్బుల కోసం అందామా? లేకపోతే ప్రభుత్వపు నిర్ణయం అందామా? జరిగేది. ఇప్పుడు లక్షలకు లక్షల జీతాలు వస్తున్నాయి. 50,000-60,000కి తక్కువ జీతం లేదు ఇవాళ కానిస్టేబుళ్ళకి కూడా. రవాణా శాఖ వాళ్ళకి కూడా మంచి జీతాలే వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఎక్కువ పని చేయాలి. కానీ ఏమవుతున్నది మీరు చూడండి, అనేక ఊళ్ళల్లో ఈవెన్ హైదరాబాద్లోనే ఎక్కడైనా సరే, మనకి పెదవాడ గుంటూరులో అయినా సరే చూడండి, మామూలుగా ఇదివరకు ఎక్కడ ఉండేది, ఇప్పుడు 4 రోడ్ల కూడలు ఉందనుకోండి, సిగ్నల్ లైట్ ఉండేది, కానిస్టేబుల్ అక్కడ ఉండేవాడు, ఇటు నుంచి పోవడం ఇదంతా సిగ్నల్ లైట్కి అనుగుణంగా జరుగుతున్నదో లేదో చూస్తుండేవాడు. ఇప్పుడు సిగ్నల్ లైట్లు అనేది ఆపడేస్తున్నారు. ఆ ఏరియాల్లో 2 గంటలు 3 గంటలు ఉంటారు. మిగతా టైంలో దాని దోవన అది పనిచేస్తూ ఉంటుంది. రెండవది, చాలా ఏరియాల్లో ఆ ప్లేస్ని క్లోజ్ చేసి పడేస్తున్నారు. 4 రోడ్ల జంక్షన్ క్లోజ్ చేసేసి కొద్దిగా ముందుకెళ్ళి యూటర్న్లు తీసుకోవాలి. ఈ యూటర్న్లు పెట్టేశారు ఎక్కువ. ఆ బ్యారికేడ్ లాగా పెట్టి పడేస్తారు. యూటర్న్లు ఎక్కువ పెట్టేస్తారు. ఎందుకని? పోలీసులు 100 మంది చేయాల్సిన పని 20-30 మందే చేస్తున్నారు. సిబ్బంది నియామకాలు తగ్గిని, వాటిని పట్టించుకోవట్లా. పైగా ట్రాఫిక్ పోలీసుల విషయంలో అస్సలు శ్రద్ధ వహించటం లేదు. పర్యవసానం ఏమైపోతుంది, పనిచేసే వాళ్ళు